అంటే గుత్తిలో చాలా బాగా జరుగుతుంది ప్రార్థన, ఎవరైనా పోవచ్చు అన్నారు మా భార్య. అంటే మన సంబంధం కాదు కదా, క్రైస్తవుల సంబంధం దేవుడైనా, మనకు రాముడు ఆంజనేయ స్వామి కదా ఉండేదని గట్టిగా మందులిచ్చిన. అయినా కానీ పోయేదే. పోయినప్పుడు పోతా ఎందుకో వాళ్ళమ్మ మా మామ మా అత్త ముగ్గురు పోతారని కొంచెం సల్లిసేవాడిని ఇచ్చిన. నన్నే వద్దు, నువ్వు పారి చూచురా అని అనేది. నాకు భోజనం పెట్టినప్పుడు, ఇక్కడ నా సినిమా గట్ట పోయేటప్పుడు వచ్చి పోరా అనేది. ఇది పెళ్ళైన ఎంతకాలానికి? సంవత్సరానికి. తర్వాత నన్ను కూడా పిలుచుకోపోయింది, ఒక్కతోనే పిలుచుకుపోయింది మళ్ళీ గుత్తికి. అటు శనివారం జరుగుతుంది ఖచ్చితంగా, ఇది కార్యక్రమం శనివారం. శుక్రవారం నాకు జరగకుండా వచ్చి ట్రైన్ ఎక్కి వచ్చాము. ఏం చెప్తున్నాడు అక్కడ మీరు వెళ్తే? ఏమి నిజమైన దేవుడు, నీ కొడుకు రక్తం కార్చినాడు, నీ కొడుకు ప్రాణం పెట్టినాడు, ఆకాశ మహాకాశ పట్టదారుల దేవుడు నీ కొరకు జన్మించినాడు అని చెప్పి ఏందో చెప్పినాడు. మీకోసం రక్తం కార్చాడు అంటే ఫస్ట్ టైం విన్నారు? అదే అంతకుముందు అదే వినడం ఫస్ట్ టైం మీకు ఏమనిపించింది? ఇంకేమనిపిస్తుంది రా కరుణాకర్? ప్రపంచంలో నువ్వు నమ్మిన దేవుళ్ళు ఏ దేవుడు కూడా మనుషుల పాపాల కోసం రక్తం కార్చిన పరిశుద్ధుడు లేడు అని అర్థమవుద్ది. కరుణాకర్, మీరు నమ్మిన దేవుళ్ళు ఎవడు మనుషుల కోసం, మనుషుల పాపాల కోసం రక్తం ఇచ్చి మనుషుల్ని పరిశుద్ధపరిచిన వాడు ఒక్కడూ లేడన్న సంగతి అర్థమవుద్ది. మరి మొదటిసారి వెనక ఇంకెప్పుడు ఉంటారు? అసలు సృష్టిలో భూమి మీద దేవుళ్ళు జాబితంతా లెక్కేసుకోండి. ప్రపంచంలో మనుషులు కొలుస్తున్న దేవుళ్ళు అందరూ ఎవరు దేవుళ్ళు అనుకుంటున్నారో వాళ్ళందరూ ఒక జాబితా పెట్టి అందులో యేసుక్రీస్తుని పెట్టి వీళ్ళందరిలో ప్రపంచ మనుషులందరి కోసం రక్తం కార్చిన ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు అని అడిగితే యేసు పేరు వినపడుద్ది. మొదటిసారి వినడం ఏంటి? అసలు ప్రపంచంలో ఒకే ఒక్కడు మనుషులందరి పాపాల కోసం ప్రాణం పెట్టినవాడు. ఇంకేమనిపిస్తుందిరా నువ్వు నమ్మిన దేవుళ్ళు? కరుణాకరం, మనుషుల పాపాల కోసం రక్తం కార్చినవాడు ఉన్నాడా? అసలు అలా మనుషుల పాపాల కోసం రక్తం కార్చేంత పరిశుద్ధత ఉందా? ఈ దేవుళ్ళే చెప్పుకున్నారు కదా, మేము పాపులము, గత జన్మలో ఆ పాపం చేసాం కనుక ఈ జన్మలు ఎలా పుట్టాము అని మీ గ్రంథాల్లో మీరు నమ్మిన దేవుళ్ళు చెప్పుకున్నారు కదా. కాబట్టి ఆ పాపుల కొరకు ప్రాణం పెట్టలేరు, పాపుల కొరకు రక్తం కార్చలేరు. ఆ పాప రక్తం పనిచేయదు. పోనీ ఆ పాప రక్తమైన ఎవరైనా చిందించారంటే అది లేదు. ఇక రాముడు గారు ఏదైనా రక్తం ఏదైనా చిందించారంటే తన భార్య కోసం ఏదో యుద్ధం చేశాడు, ఆ బాణాలు ఎక్కడెక్కడో తగిలి ఆ సమయంలో రక్తాలు కారే. అది కూడా తన కులం కోసం నేను యుద్ధం చేశానన్నాడు, వచ్చిన భార్యను అగ్నిలో దూకమన్నాడు అనుమానంతో. ఇంకా రకరకాలు రామాయణం గురించి మనకు తెలియదు ఏం కాదు కదా. సో అంటే ప్రపంచ మనుషుల కోసం ప్రాణం పెట్టే నాదుడు ఎవరైనా ఉన్నారు అని అంటే వన్ అండ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్, వన్ అండ్ ఓన్లీ. మరి మొదటిసారి ఉన్నప్పుడు అప్పటి వరకు అతను నమ్మిన దేవుళ్ళలో ఎవరు అలాంటి వాళ్ళు లేడు కదా. కాబట్టి యేసే దేవుడని నమ్ముంటాడు ఆ మాటలు బట్టి. ఇందులో వింతేముందిరా, ఇంతేం కొత్త ఏముంది, మీకు ఏమనిపించిందని అడుగుతున్నావు. కరుణాకర్, నీకు మైండ్ పూర్తిగా నీ బోవ మీద ఉంది, నీకు నీ బతుకు తెరువు మీద ఉంది. ఎలా తప్పు పట్టాలా, ఎలా వక్రీకరించాలా, ఎలా వంకరగా మాట్లాడాలని చూస్తావు తప్ప నిజాయితీ లేదు నీలో. నిజాయితీ, నిబద్ధత, ధర్మం, న్యాయం, నీతి ఇలాంటి పదాలకి నీ దగ్గర కానీ నువ్వు నమ్మిన ధర్మంలో కానీ నువ్వు అనుసరిస్తున్న దేవుళ్ళలో కానీ కనబడవు. ఒక్క యేసుక్రీస్తులోనే కనబడతాయి. కాదంటే మాట్లాడుకుందాం. ఫస్ట్ వారం మీద ఆ మాట చెప్పినాక వాళ్ళు మైకులు బాగా పెట్టి బీభత్సంగా చెప్తారు అనమాట. కొంచెం గూపస్గా వస్తుంది అనమాట, శక్తి వస్తుంది వాళ్ళు చెప్తే. ఆ మాటల్లో శక్తి అటువంటిది నాగేంద్ర అన్న, నువ్వు నాకన్నా పెద్దోడు అనుకుంటా. ఆ మాటల్లో శక్తి అటువంటిది. యేసు గురించి చెబితే ఒళ్ళు పులకరిస్తుంది. అలా ఉంటాయి మరి దేవుని మాటలు. అర్థం కాని మంత్రాలు అనుకున్నావా? అర్థం కాని ఇంకా మాట్లాడకూడదు. నేను హైందవ సహోదరులు ఎవరికైనా ఆ పులకరింపు వస్తుందా? ఇది ప్రవచనకర్తలు మాట్లాడేటప్పుడు హైందవ ఆ ప్రవచనకర్తలు అనబడిన వారు కానీ, ఆ పూజారులు కానీ, లేదా ఆ పీఠాధిపతులు మాట్లాడినప్పుడు ఏమన్నా అలాంటి ఒక పులకరింపు కానీ అలాంటి ఒక ఆ హృదయ ప్రేరణ వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ మాటల్లో అంత పట్టుత్వం ఉండదు, అంత శక్తి ఉండదు. యేసు మాటల్లోనే ఉంటుంది ఆ శక్తి. అందుకే రా పులకరించింది అనమాట. అసలు చెప్పినా కూడా అట్లా కొంచెం ఆలోచన చేసిన ఫస్ట్ వారమే. మళ్ళీ రెండో వారం తెలిసిపోయింది. శనివారం సేవ దొరుకుతుంది చాలా. రెండో వారం అయితే ఇంకా కొంచెం బుక్ అయినాయి ఇప్పుడు. మళ్ళీ మూడో బుక్ అవ్వాల్సిందే. ఎవరైనా సరే యేసు మాటలకు అలా పట్టుబడిపోతారు. ఇందులో బుక్ అవ్వడం ఏముంది? ఎవడైనా మనసు పెట్టి వినాలంటే దొరికిపోతారు. మనసు పెట్టి వింటే చాలు యేసు మాటలకు పట్టుబడతారు. ఆనాడు యేసుక్రీస్తు వారు జీవించిన కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు ఆయన మీద కోపంతో, కక్షతో, ఈర్ష్య, ద్వేషాలతో యేసుక్రీస్తుని పట్టుకురమ్మని భద్రతలు పంపిస్తారు, సైనికులు పంపిస్తారు. ఆ సైనికులు వచ్చి యేసు మాటలు విని పట్టుబడి తిరిగి వెళ్తారు. ఏడే మేము తీసుకురమ్మన్న ఆయన ఏడే అంటే ఆయన మాట్లాడినట్టు ఏ మనుష్యుడు మాట్లాడలేదని. అప్పుడు వాళ్ళంటారు మీరు కూడా పడిపోయారా ఆయన మాటలకి? యేసు మాటలకి ఎవరైనా పట్టుబడాల్సిందే. దొరికిపోతారు, దొరికిపోవాలి యేసు మాటలకి. ఇందులో బుక్ అయిపోవడమే ఉంది. బుక్ అవ్వాల్సిందే ఎవడైనా సరే. బతుకు తెరువు కోసం బైబిల్ మీద బురద జల్లేవాడు తప్పించుకు తిరుగుతాడు. బైబిల్ అడ్డు పెట్టుకుని బైబిల్ దూషిస్తూ, బైబిల్ వక్రీకరిస్తూ, యేసుని, మరియమ్మ గారిని, పాస్టర్స్ని, క్రైస్తవ్యాన్ని అవమానించాలనుకునే మతోన్మాద సన్నాసులకి ఇవి ఎక్కువ. గాని మంచి హృదయం తీసి మాటలు వినండిరా రే మతోన్మాదులారా. కల్మసం లేని హృదయం తీసి మాటలు వినండిరా. ప్రతి ఒక్కడు పట్టుబడతాడు యేసు మాటలకి.
ఇంకా అట్లా చెప్తా అంటే మీరు మీ తండ్రి గడచలేదు రక్తము, మీ నాన్న గడచలేదు, మీ తమ్ముళ్ళు గడచలేదు, నేను చెప్పేది వేరు కానీ వరుస అతను చెప్పే మాటలు వేరటాయి. అవును మరి నీ తమ్ముడు కార్చాడా, నీ అన్న కార్చాడా రక్తం నీ కోసం? నిన్ను కన్న తండ్రి కార్చాడా? లేక హిందూ దేవుళ్ళు ఎవరైనా మనుషులందరి కోసం రక్తం కార్చారా? యేసు మాత్రమే ప్రజలందరి కోసం, లోక కళ్యాణం కోసం, ప్రజల పాపాల ప్రక్షాళన కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని తెలుగు చిందించాడు. మరి అలాగే చెప్తారు. మరి నేను అలాగే చెప్తా. ఎవడరా ప్రాణ స్నేహితుడు అన్నవాడే మన కోసం ప్రాణం పెట్టాడు. మన బంధువులు రక్త సంబంధికులే మనం ఏదైనా అవసరతలు ఉంటే అవసరత తీర్చరు. మన కోసం ప్రాణం పెట్టాడు, వెలపెట్టుకున్నాడు మనల్ని. అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని అబద్ధాలతో, దొంగతనాలతో, వ్యభిచారంతో, నానా కల్మషంతో, అశుద్ధమైన హృదయంతో బ్రతుకుతున్న మానవ బ్రతుకుల్ని శుద్ధి చేసి తన పవిత్ర రక్తముతో పవిత్ర హృదయాలుగా మార్చాడు. యేసు మాటలకు ఎవరైనా పట్టుబడాల్సిందే. అట్లా పోదంటే ఇంకా నేను ఇంతవరకు చేసి తప్ప అని నేను డైవర్ట్ అయినా. ఇక్కడ నేను మీకోసం రక్తం కార్చాను కానీ మీరు కూడా కన్నీళ్ళు పెట్టారా? నువ్వు నరకానికి పోతావు, దేవుని నమ్ముకోకుంటే నువ్వు నరకానికి పోతావు, అగ్ని ఆరదు, పురుగు సాగదు, నిత్యం కాలుతాండాలని అని చెప్పినాడు. నేను చెప్పేది సరితుండవు కానీ మాటలు, అతను చెప్పేది బాగుంటాయి మాటలు. ఆ చెప్పేళ్ళకి నేను కొంచెం భయపడినా. నేను ఎవరికి భయపడే దాని ముందు నిజం సార్, భయపడాలకే నేను చేసే తప్పు. నరకం అంటే భయం వేస్తుందా? ఆడెవడో నన్ను నరకంలో వేయడానికి అనిపించలేదా? అంటే నాకు తెలియదు కదా సార్. ఒరే నాకు తెలియకడితే నరకం అంటే భయం అయ్యారా? కర్ణాకరగా కాస్త ఎండెక్కువైతేనే సచ్చి ఏసీలా ఆన్ చేసుకుని కూర్చుంటున్నావు కదరా. వేసవి కాలంలో కాస్త ఎండెక్కువయ్యేసరికి బయట తిరగలేక సస్తున్నావు కదా. ప్రతిరోజు ఉదయించే సూర్యుడు, ఆ సూర్యుడి నుంచి వచ్చే వేడికే నువ్వు గిలగల కొట్టేసుకుంటున్నావు. మరి అగ్నిగుండం భయపడరారా? మరి నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోరా? ఎందుకు నీ పాపం నరకానికి ఈడ్చేస్తుందిరా. నువ్వు యేసు నమ్మకపోతే నువ్వు నీ పాపంతో పాటు నరకానికి వెళ్ళిపోతావు. నీ పాపం నిన్ను నరకానికి ఈడ్చేస్తుంది. ఆ నరకం నుంచి తప్పించేవారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. నీ పాపాలు తీయాలి, నిన్ను నరకం నుండి తప్పించాలి. యేసును నమ్మనంత మాత్రం నరకానికి వెళ్ళిపోతావు కదా. నీ పాపం నిన్ను నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఇది అర్థం కాలా? నమ్మకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటే దాని అర్థమేమనుకున్నారు? యేసును నమ్మకపోతే నీ పాపాలు క్షమింపబడు. నీ పాపాలు క్షమింపబడకపోతే నీ పాపం నిన్ను నరకానికి ఈడ్చుకుపోతుంది. కాబట్టి యేసును నమ్మాలి. నమ్మకపోతే నరకమే, మరి పోతావు నరకానికి. ఎందుకు? నీ పాపం అలా ఈడ్చుకుపోద్దు నిన్ను. ఆ పాపం నిన్ను ఈడ్చుకుపోతుంది కనుక ఆ పాపం నుండి నిన్ను విడిపించాలంటే యేసు తప్ప నరకము నుండి తప్పించగలిగిన శక్తిమంతుడు ఈ ప్రపంచంలో దేవుళ్ళు అనబడిన వారిలో ఎవరైనా ఉన్నారేమో చూపించండి రా. ఎవరైనా ఉన్నారేమో చూపించండి. నిత్య జీవం ఇచ్చి శాశ్వత యుగ యుగములు జీవింపజేయగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారేమో చూపించండి. ప్రపంచంలో మనుషులు నమ్మిన దేవుళ్ళ జాబితా అంతా పక్కన పెట్టి నరకము నుండి, నీ పాపాల నుండి నిన్ను విముక్తిని చేసి నిన్ను నరకము నుండి తప్పించగలిగిన శక్తివంతుడైన దేవుడు ఎవరైనా ఉన్నారేమో చూపించండి రా. నాకు పని వరకు తెలుసు అంతే, ఇంకా లోకంగా నాకు తెలియదు. అటువంటి మరొకటి నేను పని నాకు ముఖ్యం. ఇప్పుడు హిందుత్వంలో కూడా నరక శిక్షలు ఉన్నాయని తెలుసా? ఎముడు నాకు తెలుసు. ఎముడు అంటాడు తెలుసు. ఎముడు అనేది ఇటీవల తెలిసింది సార్, వయసు పెరిగాక తెలిసింది. అంతకుముందు ఎముడు తెలీదా? తెలియదు. అదే హిందుత్వం ఉన్నంతసేపు వాళ్ళ గ్రంథాల గురించి కానీ వాళ్ళ ధర్మంలో ఉన్నంత ఆ ధర్మంలో ఏముందో, ఆ దేవుళ్ళు ఎవరో ఏం తెలీదు. ఇప్పుడు భారతదేశంలో అత్యధిక శాతం హైందవ సమాజం ఉంది కదా. వాళ్ళు ఎవరికైనా సరే వాళ్ళ గ్రంథాల గురించి కానీ వారి దేవుళ్ళ గురించి కానీ, అసలు దేవుడు అంటే ఇలా ఉండాలని కానీ, దేవుడు ఇలా ఉంటాడు, ఇలా ఉండకూడదు, ఈ లక్షణాలు దేవుని లక్షణాలు, ఆ లక్షణాలు ఉంటే దేవుడు కాదు, ఇలాంటి ఆలోచన ఏమైనా ఉందా ఎవరికైనా? ఏం ఉండదు. బర్రెలు తానా అంటే తందానందం తప్ప పరిశీలించి తెలుసుకుందాం, నిజమేంటో నమ్ముదాం, వాస్తవం ఏంటో అంగీకరిద్దాం అన్న ఆలోచన ఒక్కరికి ఉండదు. హిందుత్వంలో కూడా నరక శిక్షలు ఉంటాయి అన్నప్పుడు యేసుక్రీస్తుని నమ్మకపోతే నరకం వెళ్ళిపోతారు అని చెప్తే ఎందుకురా నొప్పి మీకు? మరి ప్రతి మతంలో చెప్పేది కదా, స్వర్గం నరకం ప్రతి మతంలో ఉంటాయిగా. హిందుత్వంలో కాస్త డిఫరెంట్గా ఉందా? మోక్షం, నరకం అవి ఇవి అంటారా? అలాంటివి ఏమైనా మాట్లాడుకుందాం. నోటితో సొల్లు కబుర్లు చెప్పడం కాదు, వాస్తవాలు కావాలిగా. ఇంకా చిన్న వయసు కదా సార్ నాకు. ఇప్పుడు చిన్న వయసు 19 సంవత్సరాలు నాకు పెళ్లి అయిపోయింది. అంత కుటుంబం వరకు బాగుండాలని నాకు ఆశ. అట్లా జరిగినాక అట్లా పోయినాక ఆ 2 సంవత్సరాలు జరిగింది. అట్లా చాలా పోతున్నాము. ఇట్లా మామూలుగా దేవునికి మన దేవుళ్ళు కూడా పోతున్నాం. బాప్తిసం తీసుకోలే. అది చూడండి, వాళ్ళ ఆవిడిని బట్టి, తన భార్యను బట్టి, తన అత్తమామలను బట్టి గుత్తి బైబిల్ మిషన్ సంఘానికి వెళ్తున్నాడు. 2 ఏళ్ళైనా బాప్తిసం తీసుకోలేదు. ఈ 2 ఏళ్ళు కూడా అటొకడికి వేస్తున్నాడంట. ఆ హిందుత్వంలో ఉన్నప్పుడు ఏమీ తెలియకపోయినా అందరితో పాటు అప్పుడు గుడికి వెళ్తున్నాడు, దండం పెట్టుకుంటాడు, వస్తున్నాడు, ఏమో అక్కడికి వెళ్తున్నాడు, ఇక్కడికి వెళ్తున్నాడు. 2 ఏళ్ళు ఇలా గడిచింది. నెక్స్ట్ 2002 నుంచి 2005 వరకు బాప్తిసం తీసుకోలే ఇద్దరం. 2002లో వచ్చారు ఇద్దరు, బాప్తిసం తీసుకోలేదు 2005 వరకు. అంటే 3 ఏళ్ల పాటు బాప్తిసం తీసుకోలేదు. 2 కొడుకులు ఉంటారు నాకు. 2005లో వరకు ఉన్నాము. నా ఎంటుకలు తీపించినాక అయిపోయింది. ఇంకా నేను బాప్తిసం తీసుకుంటానండి. బాప్తిసం అంటే అర్థం కాదు నాకు.
అది బాప్తిస్మం అంటేనే అర్థం కాకుండా నువ్వు బాప్తిస్మం తీసుకున్నావంటే నువ్వు క్రైస్తవుడిగా జీవించావని ఎలా చెప్పాలి నాగేంద్ర? బాప్తిస్మం అంటే ఏంటి కూడా తెలియకుండా బాప్తిస్మం ఎలా తీసుకున్నావు? తెలుసుకోవాలి కదా, నువ్వు తీసుకున్న దాని గురించి నీకు తెలియాలిగా. దాని విలువ తెలుసుంటే నువ్వు ఈ రోజు ఇలా మాట్లాడి ఉండకపోదువేమో. బాప్తిస్మం గురించి నీకు అవగాహన లేకుండా నువ్వు ఎందుకు తీసుకున్నావు? ఏదో తన భార్య వెళ్తుంది, తన అత్తమామలు వెళ్తున్నారు, నేను కూడా వెళ్తున్నాను, మేము తీసుకోవాలి, ఇదే కదా. ప్రతి ఒక్కడు ఎందుకు బాప్తిస్మం తీసుకున్నాడు, అసలు బాప్తిస్మం అంటే ఏంటో కూడా తెలియకుండా నేను క్రైస్తవుని, 2 సంవత్సరాల క్రైస్తవ్యంలో ఉన్నాను, తర్వాత బయటకు వచ్చేసాను, ఏంట్రా సోది సొల్లు. 3 సంవత్సరాల క్రిస్టియానిటీలో ఉండి బాప్తిస్మం అంటే ఏంటో తెలియకుండానే తీసుకున్నాడట. అప్పుడు కూడా అర్థం కాలే. అది అంటే నువ్వు తీసుకో బాప్తిజం కావాల్సింటే నేను తీసుకోని ఎట్టవో నాకు మిషన్లో డిన్నర్లు పెడతాయి, ఆ దినకొద్ది అంటారు, లేనిపోయిన అలవాటు పెడతారని చెప్పిన మా వారికి. సరే అని చెప్పేసి చాలా వినాం. ఆ రోజు ఆమె తీసుకుంటారు అనమాట. ఆ రోజు తీసుకుంటారు. ఆ రోజు సాయంత్రం మమ్మల్ని భయపరిచాడు. ఎవరన్నా ఇప్పుడు మించిపోయింది ఏం లేదు, ఇంకో మాట మాట్లాడడం ఇప్పటికైనా అప్పటికే తీసుకోవచ్చు, బాప్తిజం పొందొచ్చు అన్నాడు. ఇది అవకాశం నీకు దేవుడు ఇచ్చాడు అవకాశం అని అన్నాడు. అంటే ఏం కయప కనపడేటు, నిజంగా ఏం కనపడాడు ఆయన ఏం కనపడాడు. అలా కనపడతాడు. నీ హృదయం ఏమైనా శుద్ధిగా ఉంది ఏంటి కనపడడానికి? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారి దేవుడిని చూచెదరు అన్నట్టు. ఎవరికి కనపడతాడు దేవుడు? అటోకడిగి ఇటోకడిగి ఇంకా బాప్తిసం తీసుకోకుండానే నీకు దేవుడు కనపడిపోతాడా? అసలు దేవుణ్ణి చూచే అంత భక్తి ఉందా నాగేంద్ర నీ దగ్గర? దేవుణ్ణి చూచే అంత భయము భక్తి ఉందా దేవుడు అంటే నీకు? నీ భార్యను బట్టి, నీ అత్తమామలను బట్టి చర్చికి వెళ్ళి ఇంకా నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు గతంలో ఏ ధర్మంలో ఉన్నావు అక్కడికి పరిగెడుతూ ఇక్కడికి పరిగెడుతూ నీ జీవితంలో నువ్వు వేసిన ప్రతి అడుగు నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికి కనీసం బాప్తిస్మం అంటే ఏంటో కూడా తెలియకుండా అప్పటికి ఇంకా తీసుకోకుండా ఎలా కనబడతాడు నీకు దేవుడు? అసలు బాప్తిస్మం తీసుకోవడానికి ఎందుకు కనపడాలి దేవుడు? ఏంటి గుడ్డి నమ్మకాలు ఏంటి? అసలు బైబిల్ తెలుసా? దేవుడు అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసా? ఆ ఉద్దేశాలు బైబిల్లో రాయబడ్డాయి, అవి తెలుసుకుని మనం కొనసాగాలన్న సంగతి తెలుసా? ఇదేమీ ఉండదు. నేను క్రైస్తవుని అన్నాళ్ళు ఉన్నాను, ఇన్నేళ్ళు ఉన్నానని చెప్పి మీరు అనుకున్నట్టుగా ఏది జరగకపోయేసరికి బయటకు వచ్చేసి ఇది క్రైస్తవ్యం అంటే అది ఇదని మళ్ళీ బురద జల్లుతారా? రా నాగేంద్ర, దేవరాజ్ బ్రదర్, మీరు రండి, మా దగ్గరికి రండి. మీ ప్రశ్నలు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో మా ముందు పెట్టండి. మేము నివృత్తి చేస్తాం. మీరు వెళ్ళే విధానం ఎంతవరకు రైట్ ఆర్ రాంగ్ అనేది మేము తెలియజేస్తాం. ఇదేమి లేదు. వాడి ముందు కూర్చుంటే ఏం కలిసి వస్తుంది? నీ దగ్గర పిండేస్తాడు ఇప్పుడు, వాడు దోచేస్తాడు నీ దగ్గర. అనేక మంది దగ్గర దోచేసే బతుకున్నాడు వాడు. ఇప్పటివరకు అలాగే బతుకుతున్నాడు వాడు. బ్రతికే ప్రజల మీద పడి బ్రతుకుతాడు, బైబిల్ మీద బురదజలు బ్రతుకుతాడు. వాడి ధర్మాన్ని ప్రకటించుకుంటూ బ్రతకడం చేత కదా వాడికి. కర్ణకరగడు, వాడి ధర్మం వాడికి కూడెట్టదు. కర్ణకరకు కానీ ఇలాంటి మతోన్మాదులకు కానీ, లలిత్ కుమార్కి కానీ, రాధామనోహర్ దాస్ వాళ్ళ ధర్మాన్ని ప్రకటించుకుంటూ కూడి దొరకదు వాళ్ళకి. బ్రతుకు తిరిగి ఏదో బాగుంది, బైబిల్ని దూషిస్తూ ఉంటే అమాయకులైన హైందవ సోదరులందరూ ఆ మాటలకి, అబద్ధాలకి, ఆ కల్పితాలకి బలైపోయి వీళ్ళేదో మమ్మల్ని ఉద్ధరించేస్తారనుకుంటూ వీళ్ళని పెంచి పోషిస్తూ ఉంటారు.